హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 8th సెప్టెంబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ని తొలిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు కానీ ఈ ఇనిషియేటివ్ కానీ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశం, తాజాగా 18వ అంతర్జాతీయ భూశాస్త్రాల ఒలింపియాడ్ అనేది చైనాలో జినింగ్లో జరగడం జరిగింది. ఓకే, చైనాలోని 18వ అంతర్జాతీయ భూశాస్త్రాల ఒలింపియాడ్ అనేది జరిగింది. ఈ అంతర్జాతీయ భూశాస్త్రాల ఒలింపియాడ్కి వెళ్ళిన భారత్ బృందంలోని విజేత విద్యార్థులకు తాజాగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సత్కరించడం జరిగింది. అందువల్ల ఈ అంతర్జాతీయ భూశాస్త్రాల ఒలింపియాడ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, ఈ 18వ సదస్సు ఎక్కడ జరిగింది అంటే జినింగ్, చైనాలోని జినింగ్లో ఈ 18వ ఒలింపియాడ్ అనేది జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది ఎక్కడ జరిగింది మరియు ఇది ఎన్నవ సదస్సు, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ విజయం అనేది భారతదేశం భూశాస్త్ర విద్యలో గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న ప్రతిభను ప్రతిబింబించడం జరుగుతుంది. ఓకే, ఈ అంతర్జాతీయ లెవెల్లో భూశాస్త్రానికి రిలేటెడ్గా ఉన్న ఈ ఒలింపియాడ్లో భారతదేశం ఈ భూశాస్త్ర విద్యలో గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న ప్రతిభను ప్రతిబింబించడం జరుగుతుంది. దీనికి రిలేటెడ్గా ఇప్పుడు మనము ఈ అంతర్జాతీయ భూశాస్త్రాల ఒలింపియాడ్ని అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 2003లో ఈ అంతర్జాతీయ భూశాస్త్రాల ఒలింపియాడ్ అనేది ఈ ఇంటర్నేషనల్ జియో సైన్స్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ అనేది 2003లో స్థాపించడం జరిగింది. ఇంటర్నేషనల్ జియో సైన్స్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ అనేది 2003లో స్థాపించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం, పోటీ మరియు జ్ఞాన మార్పిడి ద్వారా భూశాస్త్రాలపై అంటే జియో సైన్స్పై అవగాహనని పెంపొందించడం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 9 నుండి 12వ తరగతుల మధ్య విద్యార్థులకు వార్షికంగా కూడా ఈ పోటీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ అనేది 9th క్లాస్ నుండి 12th చదివే విద్యార్థుల మధ్య ఒక వార్షిక పోటీ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 2003లో దీన్ని స్థాపించడం జరిగింది. భారతదేశం అనేది ఎప్పటి నుంచి ఈ ఒలింపియాడ్లో పార్టిసిపేట్ చేస్తుందంటే 2007 నుంచి భారతదేశం అనేది ఈ ఒలింపియాడ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. భారతదేశం 2013లో మైసూర్లోని 10వ ఎడిషన్ను ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ జియో సైన్స్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ను భారతదేశం ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చింది అంటే 2013లో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అది ఎన్నో ఎడిషన్ అంటే 10వ ఎడిషన్. భారతదేశం 10వ ఎడిషన్ని ఆతిథ్యం ఇవ్వడం కూడా జరిగింది. దీనికి రిలేటెడ్గా అంటే ఈ ఎర్త్ సైన్స్ మరియు జియో సైన్స్ రిలేటెడ్గా భారత ప్రభుత్వం చేపడుతున్న ఇంపార్టెంట్ కార్యక్రమాల్లో పృథ్వీ విజ్ఞాన్ కింద రీచ్ అవుట్ అనే పథకాన్ని భారతదేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద INESO మరియు IESOలకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఓకే, దీనికి ఎవరు అంటే ఏ మినిస్ట్రీ ఆర్థిక సహాయం అందిస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ దీనికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ పథకం నేమ్ ఏమిటంటే పృథ్వీ విజ్ఞాన్. దీని కింద రీచ్ అవుట్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, దీనికి ఎవరు ఆర్థిక సహాయం అందిస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పాఠశాల విద్యార్థుల్లో భూశాస్త్రాలపై ఆసక్తి, పరిశోధన అభిలాష పెంపొందించడం ఈ రీచ్ అవుట్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. భారత్ చేపట్టిన ఈ కార్యక్రమం మనకి ఇంపార్టెంట్. మరియు ఇప్పుడు ఎన్నో ఒలింపియాడ్ జరిగింది అంటే 18వ ఒలింపియాడ్ అనేది ఎక్కడ జరిగింది అంటే జినింగ్, చైనాలో ఈ 18వ ఒలింపియాడ్ అనేది జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న రిపోర్ట్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా నీతి ఆయోగ్ అనేది ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఓకే, నీతి ఆయోగ్ 2025లో ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో ముఖ్యంగా భారతదేశంలో పప్పు ధాన్యాల గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే భారతదేశంలోని పప్పు ధాన్యాల గురించి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ను ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఏవేవి ప్రస్తావించిందని మనం అబ్జర్వ్ చేస్తే పప్పు ధాన్యాలు 2022-23లో 26.06 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయడం జరిగింది అని, అదే 2015-16లో కేవలం 16.35 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసామని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. అంటే 59.4% పెరుగుదల వచ్చిందని ఈ నివేదికలో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2022-23లో 26.06 మిలియన్ టన్నుల వరకు ఉత్పత్తి అనేది ఈ పప్పు ధాన్యాల్లో కనిపించిందా, అదే 2015-16లో కేవలం 16.35 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి ఉందని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఎంత శాతం వృద్ధి పెరిగింది అంటే
అరౌండ్ 60% వరకు వృద్ధి అనేది పెరిగిందని ప్రస్తావించడం జరిగింది. దిగుమతులను మనం అబ్జర్వ్ చేస్తే 2015-16లో 26% వరకు మనం దిగుమతులపై ఆధారపడడం జరిగింది. కానీ అదే 2022-23లో 10% వరకు మాత్రమే దిగుమతిపై ఆధారపడడం జరిగింది అని ఈ నివేదికలో ప్రస్తావించడం జరిగింది. 5 కోట్ల మంది రైతులు ఈ పప్పు ధాన్యాల సాగుపై ఆధారపడి ఉన్నారని పేర్కొనడం జరిగింది. దాదాపు 5 కోట్ల మంది రైతులు ఈ పప్పు ధాన్యాల సాగుపై ఆధారపడి ఉన్నారని పేర్కొనడం జరిగింది. రాష్ట్రాల యొక్క ఉత్పత్తిలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో రాజస్థాన్ అనేది నిలవడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఈ ర్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అనేది మధ్యప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ రాజస్థాన్. అంటే ఈ 3 రాష్ట్రాలు కలిపి దేశం మొత్తం ఉత్పత్తిలో అరౌండ్ 55% ఉత్పత్తి ఈ 3 రాష్ట్రాల నుంచే రావడం జరుగుతుంది. ఓకే, ఈ 3 రాష్ట్రాల నుంచే 55% వరకు ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తి అనేది రావడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఏ రాష్ట్రం నిలిచింది అంటే మధ్యప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ రాజస్థాన్. ఓకే, ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్ అనేది ఈ రిపోర్ట్ని ప్రకటించడం జరిగింది. ఈ రిపోర్ట్లో ముఖ్యంగా లక్ష్యాలను మనం ప్రస్తావిస్తే 2030 నాటికి పప్పు ధాన్యాల్లో అరౌండ్ 34.45 మిలియన్ టన్నులని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, 34.45 మిలియన్ టన్నుల ఉత్పత్తిని 2030 నాటికి లక్ష్యం పెట్టుకోగా 2047 నాటికి 51.57 మిలియన్ టన్నులు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఈ లక్ష్యాలు మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంట్. 2030 నాటికి 34.45 మిలియన్ టన్నులు, అదే 2047 నాటికి 51.57 మిలియన్ టన్నులు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ పప్పు ధాన్యాల యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఆహార భద్రత, ప్రోటీన్ లోటును ఇది తగ్గించడం జరుగుతుంది. మనకు తెలుసు పప్పులో అధికంగా ప్రోటీన్ అనేది ఉండడం జరుగుతుంది. అది ఈ ప్రోటీన్ లోటును తగ్గించడం జరుగుతుంది. ఆర్థిక ప్రయోజనం, దిగుమతి ఖర్చులు అనేది చాలా వరకు తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే మనం 2015-16 అబ్జర్వ్ చేస్తే 30% వరకు దిగుమతులపై ఆధారపడడం జరిగింది. కానీ ఇప్పుడు కేవలం 10% వరకే దిగుమతులపై ఆధారపడడం జరుగుతుంది. ఓకే, దిగుమతి ఖర్చులు అనేది చాలా వరకు తగ్గడం జరుగుతుంది. రైతుల యొక్క ఆదాయం అనేది చాలా మెరుగుపడుతుంది. అంటే వర్షాధార ప్రాంత రైతులకు మెరుగైన ఆదాయం అనేది దీని ద్వారా లభిస్తుంది. మరియు ఎగుమతి సామర్థ్యం, దిగుమతులు తగ్గించడం కాకుండా ఉన్న ఎక్సెస్ ప్రోడక్ట్ని మొత్తం ఎగుమతి చేయవచ్చు. భారత్ను ప్రధాన పప్పు ధాన్య ఎగుమతిదారులుగా స్థాపించవచ్చని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఓకే, ఈ నివేదికను ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్ అనేది ప్రస్తావించడం జరిగింది. ఈ డేటా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్యాన్సర్కి రిలేటెడ్గా వ్యాక్సిన్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా రష్యా అనేది కోలన్ క్యాన్సర్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఏ దేశం ఈ క్యాన్సర్ను అభివృద్ధి చేయడం జరిగింది అంటే రష్యా అనేది అభివృద్ధి చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మొట్టమొదటి క్యాన్సర్ రిలేటెడ్గా వ్యాక్సిన్ అనేది రష్యా అనేది అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఫెడరల్ మెడికల్ బయోలాజికల్ ఏజెన్సీ అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రష్యాలోని ఫెడరల్ మెడికల్ బయోలాజికల్ ఏజెన్సీ అనేది ఈ కోలన్ క్యాన్సర్ రిలేటెడ్గా ఒక వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ప్రీ క్లినికల్ ట్రయల్స్ని విజయవంతం కావడంతో, అంటే ఈ వ్యాక్సిన్ అనేది ప్రీ క్లినికల్ ట్రయల్స్లో విజయవంతం కావడంతో కోలన్ క్యాన్సర్ అంటే కొలరెక్టరల్ క్యాన్సర్ వ్యాక్సిన్ను ఆవిష్కరించడం జరిగింది. ఇది అధిక సామర్థ్యం, ఈ వ్యాక్సిన్ అనేది చాలా ఎఫికసీగా మరియు సేఫ్టీని చూపించడం జరిగింది. ఓకే, అధిక ఎఫికసీ మరియు సేఫ్టీని కూడా ఈ వ్యాక్సిన్ అనేది చూపించడం జరిగింది. ఇది ఇప్పుడు అఫీషియల్ అప్రూవల్ కోసం ఎదురు చూస్తుంది. ఈ వ్యాక్సిన్ అనేది అఫీషియల్ అప్రూవల్ కోసం వేచి ఉండడం జరుగుతుంది. ఈ కొలరెక్టల్ క్యాన్సర్ బర్డెన్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా అధికంగా ప్రభావితం చేసే క్యాన్సర్లో ఈ కొలరెక్టల్ క్యాన్సర్ కూడా ఒకటి. ఓకే, ఇది ఈ వ్యాక్సిన్ అభివృద్ధితో దీని యొక్క ప్రివెన్షన్ మరియు ట్రీట్మెంట్ కూడా జరగడం జరుగుతుంది. ఓకే, ఈ వ్యాక్సిన్తో ఈ క్యాన్సర్ను ప్రివెంటివ్ చేయవచ్చు మరియు వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ కూడా ఈ టీకాతో మనం చేయవచ్చు. ఈ వ్యాక్సిన్ ఎవరు అభివృద్ధి చేశారంటే రష్యా అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ, హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును తాజాగా విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఓకే, దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఈ హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF చెన్నై వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF చెన్నై అభివృద్ధి చేయడం జరిగింది. తాజాగా వీటి యొక్క పరీక్ష అనేది విజయవంతంగా సక్సెస్ అవ్వడం జరిగింది. ఇది భారత్ రైల్వేలో తొలిసారి హైడ్రోజన్ ట్రైల్ అనమాట ఇది. ఓకే, హైడ్రోజన్ రిలేటెడ్గా మొట్టమొదటి ట్రైల్ కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరిగింది. సో దీని ద్వారా త్వరలో హర్యానాలోని జింద్ నుండి సోనిపట్ మధ్యన ఈ ట్రైన్ అనేది నడవనుంది. ఓకే, ఈ హైడ్రోజన్ ట్రైన్ అనేది ఏ ప్రాంతాల మధ్యన నడపనున్నారు అంటే హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్యన ఈ హైడ్రోజన్ ట్రైన్ను
నడపనున్నారు. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎక్కడ దీన్ని ఆపరేషన్లుగా లాంచ్ చేయనున్నారంటే హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్యన దీన్ని నడపనున్నారు. ఈ రైలును జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2023లో ఈ మిషన్ ను ప్రారంభించడం జరిగింది. 2030 నాటికి ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించడం ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2023లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మనందరికీ ఆల్రెడీ తెలుసు 2070 నాటికి భారతదేశం అనేది నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, 2070 నాటికి భారతదేశం అనేది నెట్ జీరో ఎమిషన్ లక్ష్యానికి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇది వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్. ఓకే, ఈ హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు కూడా వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్. దీన్ని మొదటిసారిగా ఎక్కడ నడపనున్నారు అంటే హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్యలో దీన్ని నడపనున్నారు. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా తాజాగా 2025లో యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది 2025 గాను కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇందులో పురుషుల సింగిల్స్ లో కార్లోస్ ఆల్కరాజ్, స్పెయిన్ దేశస్థుడికి చెందిన ఈ కార్లోస్ ఆల్కరాజ్ అనేది విజేతగా నిలవడం జరిగింది. ఓకే, ఈ అల్కరాజ్ ఏ దేశస్తుడు అంటే స్పెయిన్. రన్నర్ అప్ గా ఎవరిని ఓడించి విన్నర్ గా నిలవడం జరిగింది అంటే పురుషుల సింగిల్స్ లో సిన్నర్, ప్రపంచంలోనే మొట్టమొదటి ర్యాంక్ గా అంటే టెన్నిస్ లో మొదటి ర్యాంకర్ గా ఉన్న యానిక్ సిన్నర్ ను, ఇటలీ దేశస్తుడైన ఈ సిన్నర్ ను ఓడించి స్పెయిన్ దేశస్తుడు అల్కరాజ్ యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ను గెలుచుకోవడం జరిగింది. ఓకే, యుఎస్ ఓపెన్ ను గెలుచుకోవడం జరిగింది. మహిళల్లో అయితే అరియానా సబలాంక, బెలారస్ కి చెందిన ఈ సబలాంక యానిసిమోవాను ఓడించడం జరిగింది. యుఎస్కి చెందిన ఈ యానిసిమోవాను ఓడించి సబలాంక విన్నర్ గా నిలవడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో పురుషుల సింగిల్స్ ను యుఎస్ ఓపెన్ టైటిల్ లో ఎవరు గెలుచుకున్నారు అంటే అల్కరాజ్, స్పెయిన్ దేశస్తుడు. అదే మహిళల సింగిల్ లో అయితే సబలాంక, బెలరస్ దేశస్తురాలు ఈ మహిళా సింగిల్స్ ను గెలుచుకోవడం జరిగింది. ఇది యుఎస్ ఓపెన్, ఇది యుఎస్ ఓపెన్. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే కార్లోస్ అల్కరాజ్, ఈ స్పెయిన్ దేశానికి చెందిన ఈ అల్కరాజ్ కి ఇది సెకండ్ యుఎస్ ఓపెన్ టైటిల్. ఓకే, యుఎస్ ఓపెన్ టైటిల్లో ఇది సెకండ్ టైటిల్ మరియు 6th గ్రాండ్ స్లామ్ గా గెలవడం జరిగింది. ఓకే, ఇది 6th గ్రాండ్ స్లామ్ మరియు ఇది సెకండ్ యుఎస్ ఓపెన్ టైటిల్. మనందరికీ తెలుసు ఇయర్ కి 4 గ్రాండ్ స్లామ్స్ అనేవి జరుగుతాయి. ఓకే, ఇయర్ కి 4 గ్రాండ్ స్లామ్స్ అనేవి జరుగుతాయి. ఈ యుఎస్ ఓపెన్ అనేది లాస్ట్ లో జరిగే ఒక గ్రాండ్ స్లామ్. టోటల్ గా అల్కరాజ్ అనేది 2 యుఎస్ ఓపెన్ టైటిల్స్ ను గెలుచుకోవడం జరిగింది మరియు 6 టోటల్ గా గ్రాండ్ స్లామ్స్ ను గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సెబలాంకాను మనం అబ్జర్వ్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ ఓపెన్ టైటిల్స్. ఓకే, ఈ యుఎస్ ఓపెన్ టైటిల్స్ ను వరుసగా అంటే 2024లో మరియు 2025లో వరుసగా ఈ యుఎస్ ఓపెన్ టైటిల్స్ ను గెలిచిన మొట్టమొదటి మహిళ. అంటే ఈవిడి కంటే ముందుగా 2014లో సెరెనా విలియమ్స్ గెలుచుకోవడం జరిగింది. ఆమె తరువాత 2014 తర్వాత మొదటిగా ఈ సెబలాంకా బ్యాక్ టు బ్యాక్ యుఎస్ ఓపెన్ టైటిల్స్ ను గెలుచుకోవడం జరిగింది. మనము ఈ టెన్నిస్ ఈవెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ టెన్నిస్ ఈవెంట్స్ అనేవి టోటల్ గా ఈ 4 గ్రాండ్ స్లామ్స్ అనేవి ఒక ఇయర్ కి జరుగుతాయి. అందులో మొదటిగా ఆస్ట్రేలియన్ ఓపెన్, అది మెల్బోర్న్ లో జరుగుతుంది. ఓకే, మొట్టమొదటిగా ఇయర్ స్టార్టింగ్ లోనే జనవరిలోని ఈ ఆస్ట్రేలియా ఓపెన్ తో ఈ టెన్నిస్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది మెల్బోర్న్ లో జరుగుతుంది. ఇది హార్డ్ సర్ఫేస్, హార్డ్ కోర్ట్ అంటారు. ఈ ఆస్ట్రేలియా ఓపెన్ లో హార్డ్ కోర్ట్ లో ఆడడం జరుగుతుంది. దీన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1905లో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ ను ఎప్పటి నుంచి ఆడడం మొదలు పెట్టారు అంటే 1905 నుంచి ఆడడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏ మంత్ లో జరుగుతుంది అంటే జనవరి. మొట్టమొదటి ఈవెంట్ ఏమిటి అంటే ఈ ఆస్ట్రేలియా ఓపెన్. ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత మే నుంచి జూన్ మధ్యలో ఫ్రెంచ్ ఓపెన్ అనేది జరుగుతుంది. ప్యారిస్ లో ఈ ఫ్రెంచ్ ఓపెన్ అనేది జరుగుతుంది. ఇది మట్టి కోర్టు, క్లే కోర్ట్. ఈ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఒక క్లే కోర్ట్. దీన్ని 1891లో ప్రారంభించడం జరిగింది. ఓకే, దీన్ని 1891లో ప్రారంభించారు. ఈ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ప్రతి సంవత్సరం మే మంత్ లో జరుగుతుంది. ఇది ఒక మట్టి కోర్టు. నెక్స్ట్ వింబిల్డన్. వింబిల్డన్ అనేది లండన్ లో జరుగుతుంది. ఇది ఒక గడ్డి, గ్రాస్ కోర్టు. ఇది ప్రతి సంవత్సరం జూన్ జూలై మధ్యలో జరుగుతుంది. ఇది అత్యంత పురాతన టోర్నమెంట్. అంటే 1870 ఇది ప్రారంభించడం జరిగింది. ఈ వింబిల్డన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే జూన్ జూలైలో జరుగుతుంది. ఇది ఒక గ్రాస్ కోర్ట్, లండన్ లో జరుగుతుంది. దీన్ని 1870లో ప్రారంభించడం జరిగింది. ఇది అతి పురాతన టోర్నమెంట్. దీని తర్వాత యుఎస్ ఓపెన్ అనేది
ప్రతి సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ మంత్లో జరుగుతుంది. దీన్ని మొదటిసారిగా 1881లో ప్రారంభించడం జరిగింది. ఇది న్యూయార్క్లో ఒక హార్డ్ కోర్ట్, అంటే ఆస్ట్రేలియా ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్ అనేవి హార్డ్ కోర్ట్ రిలేటెడ్గా గేమ్స్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఒక మట్టి కోర్ట్ గేమ్. నెక్స్ట్ వింబుల్డన్ అనేది గ్రాస్ కోర్ట్. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వీటి యొక్క కంపారిజన్, ఎప్పుడు వీటిని ప్రారంభించారు, ఈ సంవత్సరం కానీ విజేతలు ఎవరు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంకొక అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే 2025లో ఆర్చరీ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో భారతదేశం నుంచి బంగారు మెడల్స్ను గెలుచుకోవడం జరిగింది. అంటే మెన్స్ కాంపౌండ్ టీమ్ అనేది ఈ ఈవెంట్లో బంగారు మెడల్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ నేమ్ ఏమిటంటే వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఇది ఎక్కడ జరిగింది అంటే దక్షిణ కొరియాలో, గ్వాంగ్జూలో, దక్షిణ కొరియాలో ఈ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? గ్వాంగ్జూ, దక్షిణ కొరియాలో జరిగింది. భారతదేశం అనేది ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించి బంగారు పథకం, మెన్స్ కాంపౌండ్ టీం అనేది ఫ్రాన్స్ను ఓడించి బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇది మొదటి బంగారు పథకం. అంటే ఈ ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశం అనేది మొదటిసారిగా మెన్స్ కాంపౌండ్ టీంలో బంగారు పథకం అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటిసారిగా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశం అనేది ఒక బంగారు పథకం సంపాదించడం జరిగింది. ఈ మెన్స్ కాంపౌండ్ టీంలో ఎవరెవరు పోటీ పడ్డారు అంటే, ఎవరెవరు ఉన్నారు అంటే రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ పుఘెల్, ఈ ముగ్గురు కూడా ఈ మెన్స్ కాంపౌండ్ టీంలో ఉండడం జరిగింది. వీళ్ళ ముగ్గురికి బంగారు పథకం రావడం జరిగింది. ఇప్పుడు మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఇదే ఛాంపియన్షిప్లో మనం అబ్జర్వ్ చేస్తే రిషబ్ యాదవ్ మరియు జ్యోతి సురేఖ వెన్న రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, జ్యోతి సురేఖ వెన్న మరియు రిషబ్ యాదవ్ రజత పథకాన్ని ఇదే వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మనకి ఒక రజత పథకాన్ని కూడా గెలుచుకోవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ గోల్డ్ మెన్స్ కాంపౌండ్ టీం అనేది ఒక గోల్డ్ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఎవరెవరు ఉన్నారంటే రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ పుఘెల్, వీళ్ళ ముగ్గురు కూడా ఈ మెన్స్ కాంపౌండ్ టీంలో ఉండడం జరిగింది. వీళ్ళు గోల్డ్ మెడల్ను గెలుచుకోవడం జరిగింది. ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించి ఈ గోల్డ్ మెడల్ను గెలుచుకున్నారు. ఓకే, నెక్స్ట్ 28వ ఏషియన్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్ అనేది భారతదేశం నిర్వహించనున్నది. ఈ 28వ ఏషియన్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్ను అక్టోబర్ మంత్లో భువనేశ్వర్లో భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వనుంది. ఓకే, ఏ రాష్ట్రం దీనికి ఆతిథ్యం ఇస్తుందంటే భువనేశ్వర్ అనేది ఈ 28వ ఏషియన్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ రాష్ట్రం ఇస్తుందని మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నవది అంటే 28వ ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్. ఓకే, దీన్ని ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ మరియు ఏషియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఈ 28వ ఏషియన్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్ను ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ మరియు ఏషియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ అనేది నిర్వహిస్తున్నారు. దీంట్లో విజయం సాధించిన టీం అనేది డైరెక్ట్గా 2026 ఐటీటీఎఫ్ వరల్డ్ టీమ్ ఛాంపియన్షిప్కు క్వాలిఫైయర్గా వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇందులో విజయం సాధించిన వాళ్ళు 2026 నెక్స్ట్ ఇయర్ జరగనున్న వరల్డ్ టీమ్ ఛాంపియన్షిప్కు క్వాలిఫైయర్గా నిలవడం జరుగుతుంది. ప్రతి విభాగంలో కూడా 13 జట్లు గ్లోబల్ ఈవెంట్కు అర్హత సాధించడం జరుగుతుంది. అంటే ఈ ఈవెంట్ను కండక్ట్ చేయడం వల్ల భారతదేశం అనేది ప్రపంచ స్థాయిలో స్పోర్ట్స్ హబ్గా నిలవడం జరుగుతుంది. అంటే భారతదేశం తొలిసారిగా ఈ స్థాయి ఆసియా టీమ్ ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ టేబుల్ టెన్నిస్కు మొదటిసారిగా ఆసియా లెవెల్లో ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏషియా లెవెల్లో ఆతిథ్యం అనేది భారతదేశం తొలిసారిగా ఉండడం జరుగుతుంది. ఒడిస్సా అనేది స్పోర్ట్స్ హబ్గా ఎదుగుతుంది. నెక్స్ట్ అనేది ఫ్యూచర్లో ఒడిస్సా అనేది ఒక స్పోర్ట్స్ హబ్గా కూడా ఎదగడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ మనం అబ్జర్వ్ చేస్తే జమైకా కంట్రీకి తాజాగా ఆండ్రూ మైకెల్ హోల్నెస్ 3వసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. ఓకే, 3వసారి, ఎన్నోసారి అంటే కరెక్ట్గా ఇక్కడ జమైకాకు 3వసారి ఆండ్రూ మైకెల్ హోల్నెస్ ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడం జరిగింది. ఏ దేశం అంటే జమైకా కంట్రీకు. ఎవరు అంటే ఆండ్రూ మైకెల్ హోల్నెస్ ఎన్నోసారి? 3వసారి. ఇక్కడ ఇతను ఏ పార్టీకి చెందిన పర్సన్ అంటే జమైకా లేబర్ పార్టీకి చెందిన ఈ ఆండ్రూ మైకెల్ హోల్నెస్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి ఎన్నికవడం జరిగింది. ఓకే, ఇతను వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. ఇది జమైకా రాజకీయ చరిత్రలోనే మొదటిసారి. వరుసగా ఒక పార్టీ నుంచి 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికవడం ఇది జమైకా రాజకీయ చరిత్రలోనే మొదటిసారి. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా ఇతను ఎన్నోసారి ప్రధానమంత్రిగా అయ్యారనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరు, ఏ కంట్రీ? జమైకా. ఓకే, మనం జమైకా యొక్క క్యాపిటల్ మనం అబ్జర్వ్ చేస్తే కింగ్స్టన్. జమైకా యొక్క క్యాపిటల్ కింగ్స్టన్. కరెన్సీని అబ్జర్వ్ చేస్తే జమైకన్ డాలర్. జమైకా యొక్క కరెన్సీ జమైకన్ డాలర్.
క్యాపిటల్ కింగ్స్టన్ అనేది ఉంది. ఓకే, జమైకా గురించి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న బుక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆపరేషన్ సింధూర్కు రిలేటెడ్గా ఒక బుక్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఆపరేషన్ సింధూర్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియన్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ అనే పేరుతో లెఫ్టినెంట్ జనరల్ కన్వాల్జిత్ సింగ్, ఓకే, లెఫ్టినెంట్ జనరల్ కన్వాల్జిత్ సింగ్ ఈ బుక్ను రచించడం జరిగింది. ఎవరును ఈ బుక్ రచించారు అంటే లెఫ్టినెంట్ కర్నల్ కన్వాల్జిత్ సింగ్. ఆపరేషన్ సింధు ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓకే, ఎవరు అంటే కన్వాల్జిత్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడంటే న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని ఎవరు ప్రచురకర్తగా ఉంటున్నారంటే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా అనేది దీనికి ప్రచురణకర్తగా ఉండడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఆపరేషన్ సింధూర్ రిలేటెడ్గా వచ్చిన ఏ బుక్స్ అయినా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, దీన్ని ఎవరు రచించారు అంటే లెఫ్టినెంట్ జనరల్ కన్వాల్జిత్ సింగ్ దీన్ని రచించడం జరిగింది. పుస్తకంలో ప్రధానంగా 2025 ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ గురించి ప్రస్తావించడం జరిగింది. భారత సైన్యం ఈ ఆపరేషన్లో ఏ విధంగా టాక్టిక్స్ మరియు ఏ విధంగా ఎదుర్కొంది, ప్రణాళికలను మరియు అన్నింటి గురించి కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.